ఫ్రెండ్స్ చూడండి, 10వ తరగతితో కేవలం 10వ తరగతితోనే మనకు 150 అటెండర్ ఉద్యోగాలని భర్తీ చేయడానికి జాతీయ డిఫెన్స్ సంస్థలో మనకు ఒక మంచి నోటిఫికేషన్ వచ్చిందండి. సో 10వ తరగతి అర్హత ఉన్న వాళ్ళు మాత్రం మిస్ చేసుకోవద్దు. ఇవన్నీ పర్మనెంట్ జాబ్స్. అలాగే ఏపీ వాళ్ళు, తెలంగాణ వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. సో 25,000 రూపాయల జీతంతో మీరు చేరగానే శాలరీ తీసుకోవచ్చండి. సో తక్కువ అర్హతతో పోటీ లేకుండా జాబ్స్ కొట్టాలి అంటే ఇది మరొక మంచి అవకాశం. సో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియోని ఎంకరేజ్ చేస్తే ఇలాంటి వీడియోస్ చేయడానికి మాకు కూడా చాలా ఎంకరేజ్మెంట్గా, ఇంట్రెస్ట్గా ఉంటుందన్నమాట. సో తప్పకుండా లైక్ చేసి 10 మందికి ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, మొత్తంగా ఈ నోటిఫికేషన్లో 198 పోస్టులు ఉన్నాయండి. ఓకే, కానీ మనకు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది, నేను థంబ్నెయిల్లో పెట్టింది కూడా, ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఆఫీస్ మరియు ట్రైనింగ్ విభాగాల్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు. టోటల్గా 151 పోస్టులు ఉన్నాయి. సో నిజంగా మంచి సంఖ్యలో అయితే ఈ పోస్టులు అయితే ఉన్నాయి. ఎవరు కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇంకా ఇక్కడ మనకు లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. సో వాటన్నిటి గురించి మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఈ నోటిఫికేషన్ వచ్చింది ఎక్కడి నుంచి అంటే, నేషనల్ డిఫెన్స్ అకాడమీ. సో ఇక్కడి నుంచి అయితే మనకు రావడం జరిగిందండి. ఆల్ ఇండియా వైజ్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. సో మన రాష్ట్రంలో అయితే స్టార్టింగ్ పోస్టింగ్ వస్తే రావచ్చు, లేకపోతే కాకపోతే రాష్ట్రాలకు కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్న అయితే భర్తీ చేస్తున్నారండి. సో ఇక్కడ మనకు లోయర్ డివిజన్ క్లర్క్ చూసుకుంటే 16 పోస్టులు ఉన్నాయండి. 18 to 27 ఇయర్స్ వరకు వయసు అర్హత ఇచ్చారు. 19,900 రూపాయలు బేసిక్ పే. వీళ్ళకు 30,000 రూపాయలు జీతం వస్తుంది చేరగానే. సో 16 ఉంటే అందులో 6 ఓపెన్ కేటగిరీ, ఎస్సీకి 2, ఎస్టీకి 1, ఓబీసీకి 5, ఈడబ్ల్యూఎస్కి 2 పోస్టులు అయితే కేటాయించారు. ఆ తర్వాత స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2. సో ఒక్క పోస్ట్ ఉంది, ఒక్కటి కూడా ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు. 18 to 27 ఉండాలి వయసు అనేది. సో ఇక్కడ మనకు 25,500 ఉందండి. వీళ్ళకు శాలరీ 40,000 వరకు తీసుకోవచ్చు అనమాట. ఇక డ్రాఫ్ట్మెన్. సో 2 పోస్టులు ఉన్నాయి. సో మనకు పే స్కేల్ లెవెల్ 4 ప్రకారంగా పే చేస్తారు. 2 కూడా ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు. 18 to 27 ఇయర్స్ అనేది వయసు అర్హత. ఫ్రెండ్స్ చూడండి, మనకు ఎస్సీకి 5 ఏళ్ళు, ఎస్టీకి 5 ఏళ్ళు, ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. ఓబీసీకి 3 ఏళ్ళు. సో మీకు పోస్టు అక్కడ రిజర్వ్ చేయబడి ఉంటే ఖచ్చితంగా మీకు రిలాక్సేషన్ వస్తుందన్నమాట. ఇక ఆ తర్వాత మనము కుక్కు ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. 14 పోస్టులు ఉన్నాయండి. అస్సలు మిస్ చేయొద్దు. పోటీ చాలా తక్కువ ఉంటుంది కుక్కు ఉద్యోగాలకు. ఎందుకంటే సో మనకు కుకింగ్ నాలెడ్జ్ ఉండాలి, చాలామందికి ఉండదు. అందుకని చాలామంది అప్లై చేయరు వాటికి. సో కుకింగ్ నాలెడ్జ్, మనకి ఎక్స్పీరియన్స్ అడగరు, కుకింగ్ నాలెడ్జ్ అడుగుతారు. మీకు క్లియర్గా మీకు ఆ యొక్క అర్హతలు కూడా చూపిస్తాను. 19,900 రూపాయలు బేసిక్ పే అండి. సో 18 to 25 ఇయర్స్ అనేది వయసు అర్హత. 10 ఉద్యోగాలు ఓపెన్ కేటగిరీకి ఉన్నాయి. ఎస్టీకి 1, ఓబీసీకి 1, ఈడబ్ల్యూఎస్కి 2 పోస్టులు అయితే కేటాయించారనమాట. ఆ తర్వాత డ్రైవర్ 3 ఉద్యోగాలు ఉన్నాయి. తర్వాత కార్పెంటర్ 2 ఉద్యోగాలు ఉన్నాయి. ఇంకా ఫైర్మెన్ 2, టీఏ బేకర్ అండ్ కాన్ఫెక్షనర్ 1, అలాగే సైకిల్ రిపేరియర్ 2, ప్రింటింగ్ మిషన్ ఆపరేటర్ 1, బూట్ రిపేరియర్ 1. సో ఇక్కడ మనకి ఎక్కువగా ఉన్నది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు. ఓపెన్ కేటగిరీకి 78, ఎస్సీకి 1, ఎస్టీకి 5, ఓబీసీకి 52 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 15 పోస్టులు అయితే కేటాయించారనమాట. సో క్లియర్ కదా. సో మీకున్న నోటిఫికేషన్లో ఏవైతే పోస్టులు ఉన్నాయో, జీతం ఎంత, వయసు ఎంత, ఎన్ని పోస్టులు ఉన్నాయో మీకు చెప్పేసాను. ఇవన్నీ పర్మనెంట్ జాబ్స్ అండి. సో ఇక్కడ మనకు దానికి సంబంధించిన మిగతా వివరాలన్నీ కూడా ఇచ్చారనమాట. ఒకసారి చూడండి. సో మనం ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. మామూలుగా ఆఫ్లైన్ పెడతారనమాట ఇలాంటి వాటికి, కానీ ఇక్కడ ఆన్లైన్ ఇచ్చారు. మనం ఆఫ్లైన్ పంపించాల్సిన అవసరమే లేదు. లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే, ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో విడుదలైన డేట్ నుంచి 21 డేస్లో అప్లై చేసుకోవాలి. మనకు 16th ఫిబ్రవరి 2024 సంవత్సరం చివరి డేట్ అనమాట. నోట్ చేసుకోండి ఎక్కడన్నా. ఆ డేట్ లోపల మీరు ఆన్లైన్లో అప్లై చేసేయాలండి. సో మీకు కింద లింక్స్ అన్ని కూడా నేను ప్రొవైడ్ చేసాను. ఎటువంటి ఫీజు ఏమీ లేదు. సో ఫ్రీగా అప్లై అయితే చేసుకోవచ్చు. షార్ట్ లిస్టెడ్ వాళ్ళకి మాత్రమే ఈ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు ఇంటిమేట్ చేస్తారనమాట. సో క్లియర్ అనుకుంటాను. సో ఫ్రెండ్స్, ఎవరు మిస్ చేయొద్దు. ప్రతి ఒక్కరు తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. సో 10th క్లాస్ పాస్ అయితే ఒక మంచి అవకాశం అయితే ఇక్కడ మనం చూడొచ్చు. సో మనకి ఇది పూర్తి నోటిఫికేషన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో అయితే రాలేదు. సో మనకు అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ ఏదైతే ఉందో, సో ఆ అఫీషియల్ వెబ్సైట్లో పెడతారండి. NDACIVRECT.gov.in అని.
27th జనవరి నుంచి మనకి ఇది అఫీషియల్ వెబ్సైట్లో ఫుల్ నోటిఫికేషన్ వస్తుంది. వచ్చిన వెంటనే మళ్ళీ వీడియో చేస్తాను. ఇప్పుడు మీకు ఇన్ఫామ్ చేస్తున్నాను. సో 10th ఉన్న వాళ్ళు ఫిక్స్ అయిపోండి, ఎంటీఎస్ ఉద్యోగం కొట్టాలి అని చెప్పి ఈసారి ఖచ్చితంగా. సో సిలబస్ ఇవన్నీ కూడా ఫుల్ నోటిఫికేషన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీకు ఫుల్ నోటిఫికేషన్లో క్లియర్గా అన్ని విషయాలు తెలిస్తే అది వచ్చిన వెంటనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి, ఎంత ఎక్కువగా వెళ్ళేది అంత ఎక్కువగా. అలాగే వీడియోని లైక్ చేస్తే మాకు కూడా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో ఓకే, సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.